పోలవరంలో విదేశీ నిపుణుల బృందం పర్యటిస్తోంది. ప్రాజెక్ట్ పనుల ప్రగతిని పరిశీలించేందుకు విదేశీ నిపుణుల బృందం 3 రోజుల పాటు పర్యటించనుంది. విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టును సందర్శించడం ఇది 6వసారి. ఈ బృందంతో పాటు కేంద్ర జల సంఘంలో వివిధ విభాగాలకు చెందిన అధికారులు పాల్గొన్నారు. విదేశీ నిపుణుల బృందం ఆయా విభాగాల అధికారులతో వివిధ అంశాలపై సమీక్షా సమావేశంలో చర్చిస్తున్నారు. 23న బృంద సభ్యులు ఢిల్లీలో ప్రాజెక్ట్ అథారిటీ బృందంతో సమావేశమవుతారు. ఇదే అంశంపై మరింత సమాచారం మా ఏలూరు ప్రతినిధి రాంబాబు అందిస్తారు. రాంబాబు, సుమిత్ర, పోలవరం పురోగతి అదేవిధంగా ఇతర అంశాలు ఇవ్వడానికి విదేశీ నిపుణుల బృందం పోలవరం ప్రాజెక్టు చేరుకుంది. ఉదయం 10 గంటలకు రాజమండ్రి నుంచి పోలవరం ప్రాజెక్టు చేరుకున్న వీళ్ళు ప్రస్తుతానికి అయితే నిర్మాణ పనులు అయితే తెలుస్తున్నారు. ఇప్పటి వరకు అయితే డయాఫ్రమ్ వాళ్ళను అదేవిధంగా గ్యాప్ పనులు పరిశీలించారు. తర్వాత అప్పర్ కాపడం పనులు పరిశీలిస్తారు. ఏజెన్సీ ఇంజనీరింగ్ అధికారులతో సమీక్ష సమావేశం జరుపుతారు. ఈ విదేశీ నిపుణుల బృందంలో నడుస్తున్నారు. 2 అమెరికాకు చెందినవారు, మరో 2 కెనడాకు చెందినవారు. వీళ్ళ గతంలో కూడా ఇక్కడికి వచ్చారు. ప్రాజెక్టుకు సంబంధించి అనేక సలహాలు ఇచ్చారు. ప్రస్తుతం ప్రాజెక్టు మనం ఏ విధంగా చెప్తున్నా చూసి ఇంకా ఏమైనా సలహాలు కావాలా అనే అంశాన్ని పరిశీలించి ఆ అధికారులతో చర్చిస్తారు. ప్రస్తుతం వాళ్ళు 3 రోజుల పాటు ప్రాజెక్టు పరిశీలిస్తారు. తర్వాత ఢిల్లీ వెళ్ళి కేంద్ర జలవనరుల శాఖ అధికారులతో సమావేశమవుతారు. దానికి సంబంధించి ఇంకా పూర్తిసారి వివరాలు రావాల్సింది. ప్రస్తుతానికైతే వాళ్ళు ప్రాజెక్టు పనుల పురోగతి పరిశీలిస్తున్నారు. సుమిత్ర, రైట్. థ్యాంక్ యూ రాంబాబు.